ఈరోజు మనం ఎంతో హెల్తీ, టేస్టీ అయిన మసూర్ దాల్ కిచిడి ఎలా చేస్తారో చూద్దాం. ఇది చాలా ప్రాంతాల్లో చాలా రకాలుగా చేస్తారు. కానీ ఈరోజు నేను బేసిక్‌గా మీడియం స్పైసీ తోటి ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ పప్పు, ఒక గ్లాస్ రైసు ఇలా నానబెట్టాను. ఒక 1 అవర్ నానబెడితే చాలు. ఆ తర్వాత ఈజీగా ఉడికిపోతుంది. దీంట్లో టమాటో, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, లవంగాలు, యాలకులు వేస్తాను. ఇవి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకొని, ఆ తర్వాత యాక్చువల్లీ మనము ఇంకా ఇలాచీ, లవంగాలు, గరం మసాలా మన టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఒక కుక్కర్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి, ఇంకో స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఒక స్పూన్ నెయ్యి వేసాను. దీంట్లో యాలకులు, ఇలాచీ, షాజీరా ఒక స్పూను వేసి కొద్దిగా ఫ్రై అయ్యేదాకా పెడతాను. ఆ తర్వాత ఆనియన్ వేసి ఒకసారి కలుపుకొని అలా పింకిష్ బ్రౌన్ అయ్యే వరకు పెట్టి, ఆ తర్వాత పచ్చిమిర్చి మీరు స్లిట్ చేసి కానీ వేసుకోవచ్చు. నేను మాత్రం దంచేసుకున్నా కొద్దిగా స్పైసీ ఉండాలని. సో కొద్దిగా ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసి కలిపి, మళ్ళీ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టుకోండి. అది పచ్చివాసన పోవాలి. కొద్దిగా బాయిల్ అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటో అది వేసి బాగా కలుపుకొని, దీంట్లో కొద్దిగా ఉప్పు వేస్తే అవి తొందరగా కుక్ అయిపోతాయి. ఇదిగో ఇలా కుక్ అయిపోయింది. సో ఇలా ఈ మిశ్రమం అంతా కొద్దిగా ఉడికిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా పెట్టాను. మీరు చూసుకోండి, కలిపి పెట్టుకోండి ఒకసారి. ఆ తర్వాత నానబెట్టుకున్న పప్పు, రైస్ దీంట్లో వేసి కలపాలి. బాగా కొద్దిగా ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేసినట్టు కలుపుకొని పెట్టుకుంటే వేరే ఫ్లేవర్ వస్తుందన్నమాట. అంటే కొద్దిగా పొడి పొడిగా. ఇంకోటి వాటర్ నేను 1కి 2 అలా వేస్తాను. మీ రైస్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి వేసుకోండి. మీకు ఐడియా ఉంటుంది కదా వాటర్ ఎంత యాడ్ చేయాలో అనేది. సో ఇలా చేసి నేను 2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఒకసారి బాగా కలిపేసి ఉప్పు చెక్ చేసుకోండి, మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు పైన ఇలా జల్లేసి మూత పెట్టండి. సో పుదీనా కూడా వేసుకోవచ్చు. యాక్చువల్లీ పుదీనా వేస్తే ఇంకో ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత 2 విజిల్లు అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి. సో ఇలాగా రెడీ అవుతుంది. చూడండి, పొగలు వస్తే ఎంత బాగుందో ముద్దగా. నేను కొంచెం వాటర్ ఎక్కువ పోసాను, ఎందుకంటే నాకు ముద్ద కావాలి. మీరు వాటర్ తగ్గించుకుంటే పొడి పొడిగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే కుక్కర్ ఆఫ్ చేసే ముందు గ్యాస్ తీసేస్తే కూడా పొడిగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రైబ్ చాలా విలువైంది. థ్యాంక్ యూ.